వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో కార్మిక లోకానికి భరోసా ఇచ్చిందన్నారు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి. వాహనమిత్ర కొనసాగింపుతో పాటు చేయూత పథకాలతో కార్మికులు ముందుకు వెళ్తారన్నారు. నిరంతరం ప్రమాదపు అంచున పనిచేసే ఆటో, క్యాబ్, టిప్పర్, లారీ డ్రైవర్లు మరణిస్తే 10 లక్షల బీమా సౌకర్యాన్ని అందించడం గొప్ప విషయం అని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి విషయాన్ని జగన్ చేసి చూపిస్తారనే నమ్మకం ఉందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2024 మేనిఫెస్టోను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. దీనికి సంబంధించి మనతో మాడేందుకు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ఉన్నారు. వారితో మాడదాం. సార్, గతంలో ఇచ్చిన దాన్ని కొనసాగిస్తూనే మరికొన్ని అంశాలను ఇందులో పొందుపరిచారు. ఏమనిపిస్తుంది ఓవరాల్గా కార్మిక వర్గానికి, కార్మికులందరికీ కూడా మీ మేనిఫెస్టో ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో చూస్తుంటే యావత్ భారతదేశం కూడా ఆంధ్రప్రదేశ్ వంక చూడటం అనేటువంటి జరిగింది. ఈయన ఏ రకమైనటువంటి మేనిఫెస్టో విడుదల చేస్తారండి? ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించేటువంటి పద్ధతిలో దాని కొనసాగింపులో ఒక కొస మెరుపులాగా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఉంది. ఈ మేనిఫెస్టోలో రమారమి 7 నుంచి 8 వరకు కూడా కార్మికులకు సంబంధించినటువంటి వాటిపైన డిస్కస్ చేయడం అనేటువంటి జరిగింది, ఆయన తెలియజేయటం జరిగింది. దానిలో భాగంగానే స్పష్టంగా కనబడుతోంది. ముందు ఆటో డ్రైవర్లకు ఉంటే ప్రతి ఏడాది 10,000 చొప్పున 50,000 రూపాయలు అందజేసేటువంటి ఈ క్రమంలో ఇవాళ అదనంగా మరొక 50,000 రూపాయలు వేస్తే 1,00,000 రూపాయలు ప్రతి కార్మికుడికి అందజేస్తామని చెప్పడం జరిగింది. మత్స్య కార్మికులకైతే డైరెక్ట్గా మరొక 1,00,000 రూపాయల వరకు కూడా ఇచ్చేటువంటి పద్ధతి. అదే చేనేత కార్మికులకైతే ఇవాళ 1,20,000 ఉంటే మరొక 1,20,000 అదనంగా చేనేత కార్మికులకు అందజేసేటువంటిది ఉన్నది. ఎవరైతే ప్రమాదవశాత్తు కనుక చనిపోయినట్లయితే వారందరి యొక్క జీవిత బీమాని కూడా గవర్నమెంటే దాన్ని చూసుకునే పద్ధతిలో ఇవాళ 10 లక్షల వరకు కూడా వచ్చేటువంటి దాన్ని ఇవాళ తీసుకోవటం అనేటువంటి ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కార్మికుల ఎడల జగన్ గారికి ఉండేటువంటి విధానం అర్థమవుతూ ఉంది. సొంత ఆటో, సొంత లారీ, సొంత ట్యాక్సీ లేనటువంటి వాళ్ళు వారి గనక కొనుక్కోవాలనేటువంటిది అనిపిస్తే వడ్డీ 6% మాత్రమే ఉంచేటట్టుగా, ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి చేసేటట్టుగా, రిమైనింగ్ వడ్డీ ఏదైతే ఉందో అదంతా కూడా గవర్నమెంటే భరించేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం అనేటువంటి జరిగింది. కార్మిక లోకం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉండి తీరుతారు అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉందండి. నిజంగా మాకు చాలా ధైర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మా పక్షంగా ఆలోచించండి. ఎందుకంటే మేము రోడ్డు మీద ప్రయాణాలు చేసేటప్పుడు దురదృష్టవశాత్తు మరి ఏదన్నా సంఘటనలు జరిగినప్పుడు మా కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వకుండా ఒక భరోసా లాంటిది మా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రమాదాలు జరిగినప్పుడు నాన్న వాళ్ళు ఎవరు లేరు, ఉండరు, ఎవరు దగ్గర తీరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కార్మికుల పక్షంగా, మా పక్షంగా ఆలోచించి మాకు దురదృష్టవశాత్తు జరిగితే మా కుటుంబాలు రోడ్డున పడకూడదని 10 లక్షల రూపాయల బీమా ఇవ్వడం అనేది నిజంగా కార్మిక లోకానికి, మా రవాణా రంగానికి జగనాన్ని అందించిన ఇది ఒక వరమంగా మేము భావిస్తున్నాము. ఇది వైసీపీ మేనిఫెస్టో పట్ల కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తుంది. ఆర్థిక సహాయాలు, లోన్లు ఇవ్వడం, అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడంతో పాటు బీమా సౌకర్యాన్ని అందించడం పట్ల కూడా తమ జీవితానికి ఒక భద్రత దొరికిందని కూడా వారంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీడియో సంతోష్ తోమర్, సాక్షి టీవీ, విజయవాడ.